కృష్ణాపట్నంపై హక్కుందని అంటున్న కేసీఆర్ హైదరాబాద్ లో వాటా ఇస్తారా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. జనాభా ప్రతిపాదికన విద్యుత్ వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని కప్పిపుంచుకోవడానికి చంద్రబాబుపై నిందలు వేయటం సరికాదని హితవు పలికారు. సెంటిమెంటుతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మభ్యపెట్టే దగా చేస్తున్నారన్నారు. కేసీఆర్ గారు వాడిన భాష మా ఊర్లో పంచాయతీ మెంబర్ కూడా వాడరు. ఆయన భాషలో మేమకైతే చేత కాదు ఆ భాష. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, కృష్ణపట్నంలో జెన్కోకి నేను 1050 కోట్లు పెట్టాను, దాంట్లో భాగం ఏమని చెప్పేసి అడుగుతున్నాడు. 20,000 కోట్ల ఆదాయం ఇచ్చే హైదరాబాద్ రాజధాని నగరం 58 సంవత్సరాలు ప్రతి తెలుగు బిడ్డ దాని మీద పెట్టుబడి పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 1000 కోట్లు పెట్టుబడి పెట్టాం. 20,000 కోట్ల ఆదాయం ఉండే రాజధానిలో మాకు భాగం ఇవ్వకుండా మాకు భాగం లేదే. జనాభా ప్రాతిపదికన మాకు అప్పులు ఇచ్చారే, కానీ ఎక్కడైతే కరెంటు ఎక్కువ వాడుతుంటారో తెలంగాణకి యుటిలిటీ కరెంటు వినియోగం 54% మీద కరెంటు మాత్రం 54% తెలంగాణకి పంచారే కేంద్రం. మేము అడగటం లేదే, మేము రాజధానిలో భాగం అడగలేదే, రాజధానిలో పెట్టుబడులు పెట్టామే, కానీ ఉత్త చేతులతో బయటపోయినామే.